హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎండి చేపలు, వంకాయ, కోడిగుడ్లు పులుసండి. సూపర్ కాంబినేషన్. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఈజీ అండ్ టేస్టీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఎండి చేపలను అయితే బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. ముందుగానే కొంచెం వాటర్ వేసుకుని చేపల్లో ఒక్క 5 నిమిషాలు అలా ఉంచేయండి. తర్వాత ఒక్కసారి చేపలు నీట్గా క్లీన్గా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కేలోపు చింతపండుని అయితే నానబెట్టుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుని చింతపండుని అయితే నానబెట్టేసుకోవాలి. చేపలు బాగా కడుక్కోండి, లేదంటే నీచు వాసన ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎండి చేపలు కడిగేటప్పుడు పులుసు లేకుండా కడుక్కోవాలండి. అలాగే ఇందులోకి మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లను అయితే వేపేసుకోవాలండి. గుడ్లు బాగా వేగేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు గుడ్లు వేగాక గుడ్లను అయితే తీసేసుకోవాలండి. అదే గిన్నెలో ఎండి చేపలను కూడా వేసేసి వేపేసుకోవాలి. ఎండి చేపలను అయితే బాగా కడుక్కోండి. ఎండి చేపలకు పులుసు అయితే ఉంటుందండి, అది మాత్రం క్లీన్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఎండి చేపలకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి. 2 వైపులు వేపుకోవాలి. ఇవి కూడా వేగాక తీసేసుకోండి. ఎండి చేపలు అనేవి బాగా వేగాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి. బాగా వేగితేనే పులుసులో అయితే టేస్ట్ ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఏ ఎండి చేపలు వేసినా ట్రై చేయొచ్చండి, కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పులుసు అయితే సూపర్ ఉంటుంది. ఇలా ఎండి చేపలు కూడా వేగాక తీసేయండి. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం వేగాలండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీకు ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. లేదు సరిపోతుందంటే ఆయిల్ అవసరం లేదు, కానీ ఆయిల్ కూడా చూసుకోండి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇందులోనే ఒక టమాటాని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదండి, కానీ ఇలా పులుసులోకి పెద్దవి కట్ చేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి కొంచెం పెద్దవి కట్ చేసుకోండి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గితే సరిపోతుందండి. ఇందులోనే వంకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. వంకాయ ఎండి చేప పులుసులో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వంకాయ ముక్కలు కూడా వేసేసాక మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసేయండి. నేనైతే 4 వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసాను. మరీ ఎక్కువ వేసుకోకండి, 4 అయితే కరెక్ట్గా సరిపోతాయి. నేను చేసే క్వాంటిటీకి అయితే సరిపోతాయండి. కొంచెం వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎండి చేప పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది. ఎండి చేపనే కాదండి, నాన్ వెజ్ రెసిపీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కారం వేసాక కొంచెం సేపు మగ్గనివ్వండి. అలాగే చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలండి. చింతపండు పులుసు వేసాక అందులో కొంచెం నీళ్ళను కూడా వేసుకోవాలి. మనకి పులుసు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి కలిపేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అలాగే ముందుగా వేపు పెట్టుకున్న గుడ్లను, ఎండి చేపలని కూడా వేసేయండి. వేసేసి ఒక్కసారి కలుపుకొని సాల్ట్ సరిపోయేదో లేదో కూడా చెక్ చేసుకోండి. అలాగే దింపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపండి. అంతేనండి, వంకాయ, ఎండి చేప, కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మా పులుసు అయితే సూపర్ ఉంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.